హౌ ఆర్ యు స్వీటీ? నేను గుడ్ గుడ్. నువ్వు ఇయని డార్లింగ్ కాలింగ్ నో, డైరెక్టర్ కాలింగ్ గుడ్. వాట్ షీ సేయింగ్? ఇంగ్లీష్. ఎందుకు మీనాక్షి సడన్ గా ఇంగ్లీష్? ప్రత్యక్ష దైవంలా ఇంట్లో మీరుండగా పుణ్యం కోసం గుళ్ళు గోపురాలు పట్టు తిరిగి ఏ గుళ్ళోకి వెళ్ళినా దేవుడు కనపడితేగా మీ రూపమే, మీ నవ్వే. 6 గంటలకు అబ్బాయికి బాదం పాలు పట్టావా? పట్టాను. 6:30కి మినపగుడం పెట్టావా? పెట్టానండి. 7 గంటలకు మరి పెట్టానండి. 7 గంటలకు పిస్తా పప్పు పెట్టాను, 7:30కు ఒళ్ళంతా వెన్నపూస పట్టించాను, 8 గంటలకు పైనాపిల్ జ్యూస్ ఇచ్చాను, ఇదిగా 8 చపాతి. ఎంకామ్ వాడిని ప్రశ్నించండి, ఎంటెక్ వాడిని ప్రశ్నించండి. ఎందుకని చదువుతున్నాడు? ఫర్ గుడ్ జాబ్, అంతే. జాబ్ కోసం చదువుతావా? బుద్ధి లేదా? జాబ్ అంటే వృత్తి కదండి. వృత్తి కోసం చదివేందుకండి? ఏమీ చదవకుండా సంపాదిస్తున్న వాడు 3 మంది ఉన్నారు. ఏమీ చదవకుండా 5వ మాట వినని వాళ్ళనే భార్య అంటారు. చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా. మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు. ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు. డార్లింగ్ కి గారదంటే తీసే. ఎక్కడ తెచ్చావురా? ఓరి ఇక్కడున్నావా? ఇంచక్క ముందు బెంచిలో కూర్చోక తాళ తిక్క వెధవా. ఏమిట్రా? అమ్మా ఊరుకో. ఊరుకోవడం ఏమిట్రా? నేను ఆ దర్జీ వెధవ దగ్గరికి వెళ్ళి నువ్వు కొత్త బట్టలు తెచ్చాను. వినది మనసు కలనైన నిన్నే కలసు. తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? ఇసకమ్ముకోవాలి, ఇసకమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఇంట్లో కూర్చోబెట్టా మా త్రాష్టపు మనవడు గాడి. దొంగ వేధవ. వాడి దొంగ చూపు మీద నాకు వాడు పుట్టినప్పటి నుంచి అనుమానమే. అందరూ హాస్పిటల్లో ఇట్లా పుట్టగానే ఏమంటారు? చంటి పిల్లలు క్యారని ఏడుస్తారు, అమ్మకేసి చూస్తారు, మోసి నవ్వులు చిందిస్తాడు. మా వాడు ఏం చేశాడు తెలుసా? పుట్టగానే నర్సు కేసు చూశాడండి. అది చాలా కామాతురాణం లెవెల్లో. నాకు అప్పుడే వాడి చూపు మీద నమ్మకం లేదు. పోయింది. వీడిని కాపాడుకోవాలి అని నేను అప్పుడే అనుకున్నా. అన్ని వాడి చోత పోలికలే. అయినా కూడా హోటల్లో కాఫీ తాగుతూ పక్కన టీకేసి ఆశగా చూసేవాడు. వీడు అంతే. వీడి తెలివితేటలన్నీ ఎట్లా అమ్మా నాన్నని, ఇంట్లో ఉన్న ముసలి పీనుగుని ముసలాడిని ఎలా తీర్థయాత్రలని చెప్పి పంపించేందుకు ప్రోద్బలించాలి, ఎలా ఆ పిల్లని తెచ్చేసుకోవాలి, ఎలా పెళ్లికి ముందే బంచిక్ అయ్యో, సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా? వాళ్ళకింత బతుకుతారు కల్పించాలా? లేకపోతే రేపు వాళ్ళు ఏమంటారు? మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పంట. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయిరా. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారా డాక్టర్ పిల్ల? దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ తాగుతా. నీ కాఫీ తాగుతా.